హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలొచ్చాక ఒకటొచ్చింది, ఇంకోటొచ్చింది, ఇంకోటొచ్చింది, ఇంకోటొచ్చింది అట్లాగా దానికి సాఫ్ట్‌వేర్ హబ్‌గా అంతకుముందు ఇండస్ట్రియల్ హబ్‌గా ఉండేది. కమర్షియల్ హబ్‌గా ఉండేది. క్యాపిటల్‌గా ప్రయోజనం ఉండేది. దాన్ని కాస్త మార్చిన తర్వాత ఇది మైక్రోసాఫ్ట్ ఆ ఇంపాక్ట్ తర్వాత విపరీతమైనటువంటి సాఫ్ట్‌వేర్. అంతకుముందు సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. మైక్రోసాఫ్ట్ తర్వాత స్పీడ్ అందుకున్నాయి మిగతా కంపెనీలు. వాస్తవం మాట్లాడుకోవాల్సింది అది. అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ అమరావతిలో వచ్చేటప్పటికి ఆరంభం నుంచి చంద్రబాబు గారే క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటి సిస్టమ్. క్వాంటమ్ అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకి రాగానే మొదట ప్లేస్ ఇచ్చింది చంద్రబాబు గారే అమరావతిలో. దాంతో ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ వస్తున్నటువంటి వేళ క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్లకి విపరీతమైన డిమాండ్ పెరిగిందట. క్వాంటమ్ వ్యాలీ నిర్మించే భవనాలు క్లాస్ 4 డేటా సెంటర్ కేటగిరీగా ఉన్నాయి. ఇందులో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటర్ 99.9995% హాఫ్ టైం లక్ష్యంతో పనిచేస్తాయట. ఐటీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నిర్వహణ మరమ్మతులు నిర్వహించే వీలుంటుంది. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. ఒకవేళ సరఫరా అంతరాయం తలెత్తే అందులోని కూలింగ్ సిస్టమ్లు పనిచేసేందుకు వీలుగా అతిపెద్ద యూపీఎస్ బ్యాకప్ జనరేటర్లు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. ఈ భవనంలో ప్రెజర్ ఉష్ణోగ్రతకు నిర్దిష్ట విధానాలు నిర్వహించాలి. కంప్యూటర్లు ఏర్పాటు చేసిన భవనంలో కనీసం పాదాలతో గట్టిగా చప్పుడు కూడా చేయకూడదట. ఈ తరహా డేటా సెంటర్ నిర్మించాలని చదరపడికి సుమారు 25,000 ఖర్చు అవుతుందట. అమెరికా వంటి దేశాల్లో అయితే కనుక 90,000 ఖర్చు అవుతుంది. ఈ ప్రమాణాలతో భవనాన్ని నిర్మించాలంటే 6 నెలలు పడుతుందట. ఏవైనా సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తే ప్రస్తుతం స్పేస్ ఇచ్చే అవకాశం లేదు. అందుకని ముందస్తుగా మరో భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకి అవసరమైనటువంటి స్పేస్ మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది. కంప్యూటర్ తయారీ కోసం నిధులు కంపెనీలో సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వాటికి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీలో 99.62 కోట్లతో ఏక్యూసీసీ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 45,000 చదరపు అడుగుల్లో కఠినమైనటువంటి పర్యావరణ, వైబ్రేషన్, ఐసోలేషన్, ఎలక్ట్రోమాగ్నెట్కి ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని నిర్మించబోతున్నారు. దీనికి డిసెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన నిర్వహించబోతున్నట్టు అధికారులు చెప్పారు. వాస్తవంగా జనవరికి క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేస్తుందని చెప్పారు. ఇప్పుడు అది వచ్చిందాన్ని తీసుకెళ్లి విట్లోనే ఎక్కడో పెడతారట. ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడే కాదు, మేబీ వచ్చే ఏడాదికి పూర్తి కావచ్చు.